మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుమ్మరి బాబు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, అన్ని మతాల వారికి సమాన హక్కులు, సమాన విద్య లాంటి అనేక హక్కులను కలుగజేశారని కొనియాడారు. అందరూ బాబాసాహెబ్ చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, దేశ యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుమ్మరి బాబు, మాజీ ఎంపీటీసీ మల్లేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, నవీన్, రోమాల రాజు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నార్సింగి మండల శాఖ తరఫుంచి ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు అన్ని చట్టసభల్లో అనేక నాయకులు ఎన్నుకోబడుతున్నారు. అన్ని బడుగు బలహీన వర్గాల కింది స్థాయి వాళ్ళకు కూడా ఈరోజు చట్టసభలకు వెళ్ళే హక్కు కల్పించిన ఒక గొప్ప మహనీయుడైన చరిత్ర ఆయన ఎప్పుడు మర్చిపోదు. ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం వల్ల ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే స్వేచ్ఛ కూడా మనకు ఆయన కల్పించింది. కాబట్టి ఆ మహనీయుని తలుచుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. జరుపుకోవడమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమాని ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం చిన్న ఎంపీటీసీ నుండి సర్పంచ్ నుండి ఎమ్మెల్యేల వరకు ఎంపీల వరకు రిజర్వేషన్ల బలాలంగానే వివిధ పదవులలో అనుభవిస్తున్నామంటే ఆయన పుణ్యమే అని మేము ఎన్ని చేసుకున్నా రుణము తీరదు. కాబట్టి ఆయన చూపిన మార్గంలోనే మనమందరం నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక జాతి నాయకుడు కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చూపినటువంటి మార్గంలోనే కూడా మేము ప్రయాణిస్తామని ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మాట ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే అన్ని ఫలాలు అందుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉంటామని నేను కోరుతా ఉన్నాం. జై అంటే వర్ధిల్లు, భీమ్ అంటే జ్ఞానం. ఆ మహానీయుడు చెప్పిన గొప్ప మాట జ్ఞానం వర్ధిల్లు అని ఆ మహానీయుడు చెప్పిన మాటను మనందరం కూడా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానీయుడి 134వ జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అంబేద్కర్ గారికి ఘనంగా పూలమాలలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ వైస్ ఎంపీపీ మల్లేశన్న మరియు మా పార్టీ నాయకులు అందరికీ కూడా, పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలందరూ కూడా ఆ మహనీయుడి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ మహనీయుడు అంటరానితనం వివక్షకు గురవుతుంటే ఆ వర్గాలకు సమాన వాటా రావాలి, సామాజిక న్యాయం కూడా వాళ్ళకు దక్కాలని చెప్పి గొప్పగా పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగమే అన్ని వర్గాలకు, అన్ని చివరి వర్గాలకు కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రచించిండో ఆయన రాసిన రాజ్యాంగము పుణ్యమే ఈరోజు మేము అన్ని స్థానాల్లో మేము నిలబడ్డామని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఉద్యమాన్ని ఉర్రూతలూగించి ఆ మహనీయుడు రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధించిందని చెప్పి కూడా ఇలా గర్వంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అంబేద్కర్ గారికి గతంలో ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని కరెక్ట్గా చూడలే. కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నగరం
నడి మొత్తున 127 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు సముచితమైన స్థానాన్ని కల్పించిన గొప్ప వ్యక్తి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటి ఆ మహనీయుడిని ఈరోజు జయంతిని జరుపుకోవడం మేమందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్.